హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ రాపర్తి అనురాధ గారు రచించిన ఏసీపీ సింగం ప్రేమలో పడ్డాడు 13వ భాగము. ఇక కథలోకి వెళితే, కళ్యాణ్ అతడికి సందేహం ఉన్న అందరినీ కలుస్తూ ఆ రోజు సాయంత్రం వరకు ఎంక్వైరీలు చేస్తూనే ఉన్నాడు. మరోవైపు విజయ్ మొత్తం వశిష్ఠ గారి ఆస్తి వివరాలు సేకరించి శాలిని అమ్మేసిన ఆస్తి తాలూకా అడ్రస్లు తెలుసుకున్నాడు. అలాగే వాళ్ళ మొబైల్ సిగ్నల్ చివరిగా ఎక్కడ ట్రేస్ అయింది తెలుసుకున్నాడు. అతడు కొందరు సిబ్బందితో అటుగా వెళ్ళాడు. అది బంజారా హిల్స్ ఏరియాగా క్లియర్ అయింది. కానీ పర్ఫెక్ట్ లొకేషన్ తెలియలేదు. ఇంకోవైపు పారిస్ శాలిని వాళ్ళు ట్రావెల్ చేసిన వెహికల్ కనుక్కున్నారు. అది సిటీ అవుట్కట్స్లో లభించింది. చూడబోతే ఎవరో దాన్ని దొంగిలించినట్టు ఇంజన్తో పాటు ఇంపార్టెంట్ పార్ట్స్ చాలా వరకు ఆ వెహికల్లో మిస్ అయ్యాయి. అక్కడ కూడా పోలీస్ వారికి సవాల్ ఎదురైంది. ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ లేవు. మొత్తం అంతా కళ్యాణ్కి ఇన్ఫర్మేషన్ చేరింది. అతడు అక్కడ అన్ని ఎంక్వైరీలు చేసి హైదరాబాద్ చేరుకునేసరికి రాత్రి అయిపోయింది. అతడు ఇప్పుడు జ్యోతి కొరకు ఆలోచించే పరిస్థితిలో లేడు. ఆ కేసు తనకి ఎన్నో సవాళ్లు విసిరింది. అందుకే ఆ కేసు తెచ్చే పనిలో తిరిగి హైదరాబాద్ వచ్చి దొరికిన వెహికల్ దగ్గరకు చేరుకున్నాడు. అప్పటికే విజయ్ వాళ్ళు అక్కడ ఉన్నారు. బండి పొజిషన్ చూస్తుంటే దొంగిలించి పార్ట్స్ అమ్ముకునే స్థితిలో మిగిలింది. ఇక్కడ వదిలేస్తున్నట్టు అనిపిస్తుంది. కళ్యాణ్ సీరియస్ అవుతూ, ఇలా వెహికల్స్ కొట్టేసి పార్ట్లు అమ్మితే కొన్ని గ్యారేజ్లు ఉంటాయి, వాళ్ళని పట్టుకుని ఎంక్వైరీ చేస్తే ఏదైనా ఉపయోగం ఉంటుంది అన్నాడు. అక్కడి సిబ్బందిలో ఒక కానిస్టేబుల్ చెప్పాడు. నాకు తెలిసిన గ్యారేజీ ఒకటి ఉంది సార్, అక్కడ ఇలాంటి స్పేర్ పార్ట్స్ అమ్ముతుంటారు అన్నాడు. అంతే. వెంటనే బండి డీటెయిల్స్ తెలుసుకుని ఆ గ్యారేజీ చేరుకునే పనిలో పడ్డారు. మార్గం మధ్య విజయ్ మిస్ అయిన వాళ్ల సెల్ ఫోన్ సిగ్నల్స్ బంజారా హిల్స్ పరిసర ప్రాంతాల్లో వచ్చాయని, లాస్ట్గా శాలిని మొబైల్ మాత్రమే ఉపయోగించారు. ఆ ఫోన్ నంబర్ అడ్రస్ ఫేక్ అని తెలిసింది. బహుశా ఆ నెంబర్ గల వ్యక్తి వీళ్ళని మాయం చేసి ఉండాలి అన్నాడు. కళ్యాణ్ విజయ్ మాటలు విని బంజారా హిల్స్ అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు. రాత్రి 10 గంటలకు కళ్యాణ్ వాళ్ళు ఒక గ్యారేజ్ చేరుకున్నారు. ముందుగా కానిస్టేబుల్ ఆ గ్యారేజీలో అడుగుపెట్టాడు. అతడు వాళ్ళకి పరిచయం ఉన్నవాడు కావటంతో నార్మల్గా పలకరించారు. గ్యారేజీలో వర్కర్స్, ఏంటి సార్ ఇలా వచ్చారు, మళ్ళీ మీ బండి రిపేర్ వచ్చిందా అంటూ అడుగుతుంటే అతడు, అవును, అందుకే ఇంకా ఆ బండి అమ్మేసి కొత్తది తీసుకోవాలి అనుకున్నా అని. సెకండ్ హ్యాండ్ బండి ఏదైనా ఉంటే చెప్పండి అన్నాడు. వాళ్ళు చూస్తాంలేండి అన్నారు. కానిస్టేబుల్ చుట్టూ చూసి, మీ ఓనర్ లేడా అని అడిగాడు. వాళ్ళు వస్తారు, భోజనానికి వెళ్ళారు అని చెప్పి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటే వాళ్ళలో ఒకడు మాట జారాడు. ఈ గోపాల్ గాడు ఈ మధ్య బాగా సంపాదిస్తున్నాడు. నిన్న వాడిని చూశాను, ఫుల్గా తాగి ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడ ఉన్న మిగిలిన వాళ్ళు అంటున్నారు, ఎందుకు ఎంజాయ్ చేయడు, ఆ స్కార్పియో పార్ట్స్ తెచ్చి అమ్మాడుగా, మన సార్ బాగా పైసలు ఇచ్చారు, ఇక అవి అయ్యే వరకు ఎంజాయ్ చేసి అయ్యాక ఇంకో బండి మీద పడతాడు, దొంగ ఎదవా, బాగా చేతివాటం చూపిస్తున్నాడు అన్నారు. అంతే. క్షణంలో అక్కడ కళ్యాణ్ వాళ్ళు వాలిపోయారు. ఎవడు గోపాల్, ఎక్కడ ఉంటాడు, స్కార్పియో స్పేస్ పార్ట్స్ మీకు ఎప్పుడు తెచ్చి ఇచ్చారు అన్ని ప్రశ్నల వర్షం కురిపించాడు. అక్కడి వాళ్ళకి సీన్ అర్థమైంది. గోపాల్ ఏదో పెద్ద మనిషి, బండి ఎత్తుకు వచ్చి ఉంటాడు అని. పైగా అక్కడ ఉన్నది నేరుగా ఏసీపీ కావటంతో మారు మాట్లాడకుండా అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ చేశారు. 10 రోజుల క్రితం గోపాల్ ఇక్కడికి కొన్ని స్పేర్ పార్ట్స్ తెచ్చాడు అని, వాటికి తమ ఓనర్ డబ్బు ఇచ్చాడు అని చెప్పాడు. అంతలో ఓనర్ రావటం కళ్యాణ్ అతడికి వార్నింగ్ ఇచ్చి, ఇలా దొంగ సామాను కొనడం నేరం అని, గ్యారేజ్ మూయించే అవకాశం ఉంటుంది అని, కానీ కొంతమంది వర్కర్స్ జీవనోపాధి పోతుంది అని, క్షమిస్తున్నా, ఇంకోసారి రిపీట్ చేయవద్దు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. అతడు చేతులు జోడించి, ఇంకెప్పుడు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయను అని క్షమాపణ చెప్పాడు. కళ్యాణ్ వాళ్ళు గోపాల్ ఇంటి అడ్రస్ తెలుసుకుని అక్కడికి హుటాహుటిన వెళ్ళారు. అప్పటికే ఫుల్గా తాగి ఉన్న గోపాల్ మత్తు విరిగేలా మనవాళ్ళు స్టేషన్కి తీసుకువచ్చి కోటింగ్ ఇవ్వటంతో వాడు విషయం చెప్పాడు. తాను పార్క్ చేసి ఉన్న వెహికల్స్ ఎత్తుకుపోయి అందులో పార్ట్స్ తీసేసి అమ్ముకుంటాను అని ఒప్పేసుకున్నాడు. విజయ్ వాడి కాలర్ పట్టుకుని, అయితే 18వ తారీఖు నువ్వు స్కార్పియో ఎత్తుకుపోయావు అంటావు, అంతేనా అంటే, అందులో ఉండాల్సిన వాళ్ళు ఎవరు నీకు తెలియదా అని ఇంకో 4 తగిలించాడు. గోపాల్ గగ్గోలు పెడుతూ,
అయ్యో, నాకేం తెలియదు సార్. ఊరి చివరి ఎవరో ఒక వ్యక్తి ఆ వెహికల్ ఆపు చేసి కంగారుగా ఓ బ్లాక్ కలర్ ఆడి వేసుకుని వెళ్ళిపోయాడు. నేను అది గమనించి నా అలవాటు ప్రకారం బండిలో పార్ట్స్ విప్పతీసి పట్టుకుపోయాను అంతే అన్నాడు. కళ్యాణ్ అతన్ని కంట్రోల్ చేస్తూ వాటర్ అందించాడు. అతడు నీళ్లు తాగి కాస్త నార్మల్ అయ్యాడు. అప్పుడు అడిగాడు కళ్యాణ్, ఆ బ్లాక్ కలర్ కార్ ముందు నుండి అక్కడ ఉందా అని. గోపాల్ ఆలోచిస్తూ, లేదండి, అప్పుడే ఎవరో ఆ కార్తో అక్కడికి వచ్చారు. పర్పుల్ కలర్ స్కార్పియోలో ఉన్న వ్యక్తి డ్రైవ్ చేస్తూనే ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కార్ రాగానే ఇతడు కార్ దిగి ఆ కార్ ఎక్కి వెళ్ళిపోయాడు. ఇంకో విషయం ఏంటంటే ఆ బ్లాక్ ఆడీలో వ్యక్తి కూడా ఫోన్లో మాట్లాడటం చూశాను అన్నాడు. కళ్యాణ్ వైపు విజయ్ అనుమానంగా చూస్తూ, వీడు కథలు చెబుతున్నాడు కళ్యాణ్, నాకు నమ్మకం లేదు అన్నాడు. కానీ కళ్యాణ్ అన్న మాటలు వినిపించుకోకుండా, అప్పుడు టైం ఎంత అయింది, నువ్వు ఆ కారులో వ్యక్తులను గుర్తుపట్టగలవా అని అడిగాడు. గోపాల్ భయంగా చూస్తూ, రాత్రి 10 దాటింది సార్. నేను వాళ్ళని సరిగా చూడలేదు సార్. స్కార్పియోలో వ్యక్తి క్యాప్ పెట్టుకుని ఉన్నాడు. బ్లాక్ కారులో వ్యక్తి బయటకు దిగలేదు. ఫేస్ నిండా గడ్డం, బ్లాక్ గ్లాసు వేసుకుని ఉన్నాడు. నేను పెద్దగా అబ్జర్వ్ చేయలేదు. ఎంత త్వరగా వాళ్ళు వెళ్ళిపోతే నా పని నేను చేసుకోవచ్చు అని ఆశపడ్డాను సార్. స్ట్రీట్ లైట్ వెలుగు అంతా క్లియర్గా లేదు. తప్పు చేశాను, క్షమించండి. నేను ఎవరినీ మాయం చేయలేదు అని వేడుకున్నాడు. కళ్యాణ్ అతని మాటలు నమ్ముతూ, భయపడకు, నువ్వు ఏం చేయలేదు అని నేను నమ్ముతున్నాను. బట్ నా కోసం ఇంకాస్త ఆలోచించు. ఆ సమయంలో నీకు వింతగా ఏమైనా అనిపించిందా? ఐ మీన్ విచిత్రమైన సన్నివేశాలు లేదా మనుషులు? అట్లీస్ట్ ఆ బ్లాక్ కార్ నెంబర్ బోర్డ్ ఏవైనా చూసి ఉంటే చెప్పు. 3 మనుషులు మిస్ అయ్యారు. నువ్వు డిపార్ట్మెంట్కి హెల్ప్ చేసిన వాడివి అవుతావు. నీ మీద కేసు కూడా లేకుండా చూసుకుంటాను అని అడిగాడు. గోపాల్ ఆలోచిస్తూ, సార్, నేను నెంబర్ బోర్డ్ ఏం చూడలేదు, కానీ ఆ బ్లాక్ కార్ వెనుక శంఖం ఆకారంలో స్టిక్కర్ అంటించి ఉంది. దాని పక్క స్త్రీ అని పెద్ద తెలుగు అక్షరం ఉంది సార్. అంతేకాదు, విచిత్రమైనది అంటే ఒకటి చూశాను. స్కార్పియోలో దిగిన వ్యక్తి మోడ్రన్గా జీన్ టీ షర్ట్ వేసుకున్నాడు. స్టైల్గా గ్లాసెస్ వేసుకుని క్యాప్ పెట్టుకున్నాడు. 6 అడుగులు ఉంటాడు. అంతా బాగుంది, కానీ ఆ క్యాప్ వెనుక చిన్న పిలక చుట్టూ వేలాడుతూ కనిపించింది. నాకు నవ్వొచ్చింది. అయినా ఈ మధ్య ఆడవాళ్ళలా అబ్బాయిలు జుట్టు పెంచుకుంటున్నారుగా అని వదిలేశాను. అది సార్ నేను చూసిన దృశ్యం అని అంతా వివరంగా చెప్పి తనని వదిలే అన్నాడు. కళ్యాణ్, సరే, ప్రస్తుతానికి వదిలేస్తున్నా. ఏమైనా అవసరం ఉంది అంటే పిలుస్తాను. వెంటనే రావాలి. డ్రామాలు చేస్తే తోలు ఒలిచేస్తాను అని వార్నింగ్ ఇచ్చి వదిలేశాడు. అప్పటికి టైం 12 దాటింది. అంతా స్టేషన్లో ఉన్నారు. అక్కడ టెక్నీషియన్స్ సిస్టంలో కళ్యాణ్ ఆర్డర్స్ ప్రకారం ఎవరితో ఫోన్ ట్రేస్ చేస్తున్నాడు. 18వ తారీఖు శాలినితో మాట్లాడిన చివరి ఫోన్ కాల్ బంజారా హిల్స్ దగ్గర లొకేషన్ ట్రేస్ అయింది అని తేలింది. అలాగే కళ్యాణ్కి డౌట్ ఉన్న వ్యక్తి నెంబర్ గోపాల్ చెప్పిన టైంకి ఎక్కడికి లొకేషన్ ట్రేస్ చేసింది తెలుసుకోమన్నాడు. అలాగే విజయ్ సేకరించిన సమాచారం అంతా క్షుణ్ణంగా పరిశీలించి శాలిని సేల్ చేసిన ప్రాపర్టీస్లో ముఖ్యమైన విషయం తెలుసుకున్నాడు. బంజారా హిల్స్ అన్నిటికీ ఆన్సర్ చెబుతుంది అనే నమ్మకం ఏర్పడింది అతడికి. చివరిగా సిస్టంలో ఎంక్వైరీ చేస్తున్న నెంబర్ క్లారిటీ ఇస్తే నేరుగా అతడు అటాక్ చేయాలి అని ఫిక్స్ అయ్యాడు. చాలా ఆలస్యం అవటంతో అందరికీ ఫుడ్ రప్పించాడు. విజయ్, అందరూ తింటున్నారు. కళ్యాణ్ స్టేషన్ బయట అతడి కార్ దగ్గర నిల్చుని ఆకాశం వైపు చూస్తున్నాడు. నీలిమేఘం అడ్డుగా దాగిన చంద్రుడు తన చెలిని చూపించను అని మారం చేస్తున్నట్టు అనిపిస్తుంది. అక్కడ మిన్నీ నా కోసం ఎదురు చూస్తుందా? వద్దు అని చెప్పాను, కానీ నా మనసు ఇంతగా ఆరాటపడుతుంది. ఇంకా తన పరిస్థితి ఎలా ఉంటుందో అని చాలా బాధపడుతున్నాడు. ఆమె రూపం గుర్తు చేసుకుంటూ మనసులో ఆమెకు క్షమాపణ చెప్పుకుంటూ ఉండగా అతడికి తన తల్లి అన్న మాటలు గుర్తుకు వస్తున్నాయి. నా బిడ్డ నా మనసుకి ఎప్పుడూ చేరువుగా ఉంటాడు, నేను దిగులు పడను అని. మిన్నీకి నేను అంతే ఇంపార్టెంట్. ఆమె లైఫ్లో నాకంటే ఆప్తులు ఎవరూ లేరు. అంటే నేను తన మనసుకి ఎప్పుడూ దగ్గరగా ఉంటాను. తను ధైర్యంగా నిద్రపోతూ ఉంటుంది అనే నమ్మకంగా అంటాడు. ప్లీజ్ గాడ్, ఆ పసిదానికి ధైర్యం ఇవ్వు. రేపు నేను వస్తాను అనే నమ్మకం ఇచ్చి నిద్రపుచ్చు ప్లీజ్ అని చాలా ఫీల్ అవుతూ ఉంటే అక్కడికి విజయ్ వచ్చి ఫుడ్ అందిస్తూ, ఏంటి మిన్ని, గుర్తుకు వస్తుందా? పోనీ వెళ్ళి రాకూడదు, ఇక్కడ సంగతి నేను చూసుకుంటాను
అయినా అర్ధరాత్రి మీటింగ్ ఏంట్రా? ఇంకా ఎన్నాళ్ళు ఆమెను అజ్ఞాతవాసంలో ఉంచుతావు? ఆమె ఎవరో చెప్పరా? నీకు ఈ దిగులు లేకుండా నిమిషాల్లో నీ ముందు ఆమె ఉండేలా చేస్తా అని అడిగాడు విజయ్. కళ్యాణ్ అన్న ఆదరణ అర్థం చేసుకుని మిన్ని ఎడబాటు భరించలేని అతడు ఒక్కసారిగా ఎమోషన్ అవుతూ విజయ్ అని అతన్ని హక్ చేసుకుని చాలా ఫీల్ అవుతూ ఐఎమ్ సారీ రా, ప్రస్తుతం నేను నీకు ఏమీ చెప్పలేను. కొన్ని చిక్కుముడులు వీడితే తప్ప నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేను. నన్ను అర్థం చేసుకోరా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశాడు. విజయ్ కళ్యాణ్ ఏదో తెలియని బాధ గుండెల్లో దాచుకుని ఇలా మాట్లాడుతున్నాడు అని అర్థమయ్యింది. అందుకే ఇలాంటి ప్రశ్నలు వేయకుండా ఓకేరా, నీకు అవకాశం కుదిరినప్పుడు చెప్పు, ఏం ప్రాబ్లం లేదు, నేనేం అనుకోవటం లేదు, నీ సంగతి నాకు తెలుసు, అందుకే ఇంక ఎలాంటి ఫీల్ పెట్టుకోకు సరేనా అని అర్థం చెప్పాడు. కళ్యాణ్ కంట్రోల్ అవుతూ ఆ అన్న చేతిలో ఫుడ్ తీసుకుని తిన్నాడు. అతడికి చాలా ఆకలిగా ఉంది. అందుకే మిన్ని నువ్వు తినాలి అని మనసులో చెప్పుకుని భోజనం పూర్తి చేశాడు. మిన్ని కళ్యాణ్ మాటలు గుర్తు చేసుకుంటూ ఆయన చాలా బిజీ అయిపోయారు, అందుకే ఇవాళ రాలేను అన్నారు. నేను అర్థం చేసుకుని బుద్ధిగా భోజనం చేసి నిద్రపోతాను అని కడుపు నిండా అన్నం తిని మీరు తినాలి అని మనసులో చెప్పుకుని ఆమె గదికి వెళ్ళి 12 వరకు వేచి చూసి నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. విజయ్ మనసులో ఎందుకో కంగారు పడ్డాడు. వీడి మాటలు చూస్తుంటే ఏదో సెన్సిటివ్ మ్యాటర్లా ఉంది. అసలు ఆ అమ్మాయి ఎవరై ఉంటుంది అని ఆలోచిస్తూ అతడు ఫుడ్ తీసుకుని మావయ్య ఇప్పుడు నా బుర్ర బాగా పనిచేస్తుంది అన్నాడు. కళ్యాణ్ నవ్వుతూ నాకు తెలుసు నీ కడుపు ఖాళీగా ఉంటే బుర్ర పని చేయదు అని. విజయ్ తమ్ముడు నవ్వటం చూసి అమ్మయ్య అనుకుంటూ ఉండగా మధు అతడికి కాల్ చేసింది. విజయ్ ఆ ఫోన్ కాల్ చూస్తూ ఇంకా నిద్రపోలేదా అనుకుంటూ ఉన్నాడు. కళ్యాణ్ ఎవర్రా అన్నాడు. విజయ్ విసుగ్గా ఇంకెవరు, నా మిల్క్ పొడి అంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు. మధు నవ్వుతూ ఏంటి డిఎస్పి సార్, ఎప్పుడు నేను కాల్ చేయటమే కానీ మీరు చేయరు అంటే ఇంకా నా మీద సందేహమా అని అడిగింది. విజయ్ నవ్వుతూ అదేం లేదు మేడం, చెప్పానుగా 3 లేడీస్ మిస్సింగ్ కేసు, కాస్త బిజీగా ఉన్నాను, ఏమీ అనుకోకు, నేను మార్నింగ్ కాల్ చేస్తాను. అయినా ఇంతవరకు నిద్రపోకుండా ఉన్నావు ఎందుకు అని అడిగాను. ఆమె విసుగ్గా ఏం చెప్పాలి అడిగింది. ఎగ్జామ్స్ వచ్చి పడ్డాయి, ఆ ఫైనల్ ఇయర్ మార్కులు తేడా వస్తే మా అమ్మ చంపేస్తుంది అని విషయం చెప్పింది. విజయ్ నవ్వుతూ అరే ఎగ్జామ్స్ టైంలో ఫోన్ కాల్ అలర్ చేయకుండా బుద్ధిగా కాసేపు చదువుకుని పడుకో సరేనా, మార్నింగ్ కాల్ చేస్తాను, ఓకే గుడ్ నైట్ అన్నాడు. మధు దిగులుగా అంతేనా, కాసేపు మాట్లాడవచ్చుగా, ఎప్పుడు కేసులు గొడవలు అన్నీ కొనికింది. విజయ్ నవ్వుతూ పోలీస్ ఆఫీసర్ అంటే అంతేనమ్మా, నీలాగా ఇంట్లో కూర్చుని ఏసీలో కబుర్లు చెప్పడానికి టైం ఉండదు కదా అని ఆట పట్టిస్తూ హే మధు నా వర్క్ ఉంది ప్లీజ్ ఇంక ఉంటా అన్నాడు. ఆమె సరే గుడ్ నైట్ అని చెప్పి ఫోన్ పెట్టేసింది. విజయ్ నిట్టూరుస్తూ కళ్యాణ్ వైపు చూశాడు. కళ్యాణ్ కళ్ళెగరేస్తూ ఏంటి సార్ నా మిల్క్ పొడి అంటున్నావు, ఏంటి విషయం అన్నాడు. విజయ్ నిట్టూరుస్తూ రేయ్ నీలాగా నేను సీక్రెట్ మెయింటైన్ చేయను, ఏదైనా స్ట్రైట్గా చెబుతాను. నాకు మధు నచ్చింది, ఆమెను మొదటిసారి చూడగానే నా మనసులో ఏదో కలవరం కలిగింది, అందుకే ఆమెతో క్లోజ్గా మాట్లాడాను. ఆ తర్వాత జరిగిన సంఘటన నీకు తెలిసిందే, ఆమె అఖిలాండేశ్వరి కూతురు, అంతేకాకుండా జరిగిన సంఘటన వలన ఆమె నాతో స్నేహం చేయాలి అనుకుంటుంది, అంతే తప్ప నాపై ఆమెకు ఎలాంటి ఎఫెక్షన్ లేదు. అందుకే నేను తనని అవాయిడ్ చేయాలి అనుకుంటున్నా. కానీ తను మాటి మాటికి కాల్ చేస్తూ కాఫీ క్లబ్ అంటూ నన్ను ఇబ్బంది పెడుతుంది, ఎలా ఆమెను దూరం పెట్టాలో అర్థం కాలేదు అని చెప్పాడు. కళ్యాణ్ విజయ్ వైపు సీరియస్గా చూస్తూ ఆమె మనసులో నువ్వు ఉన్నావు, అందుకే నిన్ను డిస్టర్బ్ చేస్తుంది, అలాగే నీ మనసులో ఆమె ఉంది, అందుకే ఆమెను నొప్పించలేక ఏదో విధంగా తప్పించుకోవాలి అనుకుంటున్నావు. ఎందుకు విజయ్, మీ ఇద్దరి మనసులో ఇష్టం ఉన్నప్పుడు మధ్యలో ఆ అఖిలాండేశ్వరి ఎవర్రా? మధు ఆమె కూతురు అని వెనుకడుగు వేయటం ఏంటి అని అడిగాడు. విజయ్ కళ్యాణ్ వైపు బాధగా చూస్తూ నేనెవరినిరా, ఆఫ్టర్ డిఎస్పీని, కానీ మధు అఖిలాండేశ్వరి వారసురాలు, ఆమె ఒక యువరాణి లాంటిది, నాలాంటి వాడికి ఆవిడ తన కూతుర్ని ఇస్తుందా చెప్పు అని అడిగాడు. కళ్యాణ్ నిట్టూరుస్తూ ఓ అదా నీ ప్రాబ్లం, ఆవిడేం అంత గొప్ప వ్యక్తి కాదు, నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ కంటే గొప్ప అల్లుడు వస్తాడు ఆవిడికి,
నువ్వు అనవసరంగా ఆలోచిస్తూ మధుని బాధ పెట్టకు, అర్థమవుతుందా? నెమ్మదిగా అని సెట్ అవుతాయి అని చెబుతూ మనసులో అనుకున్నాడు. నా అనుమానమే నిజమయ్యింది. నువ్వు అఖిలాండేశ్వరి మంచి వ్యక్తి అనుకుంటున్నావు, మధుని లవ్ చేస్తున్నావు. అందుకే నేను మిన్నీ చుట్టూ ఉన్న సీక్రెట్ తెలుసుకోకుండా నీతో ఏమీ చెప్పలేకపోయాను అని నిట్టూరుస్తూ అన్నాడు. ఆ రోజు తెల్లవారు స్టేషన్లో ఉండిపోయారు. ఉదయం 4 గంటల సమయంలో కళ్యాణ్ అనుకున్నది నిజం. అతడు సందేహపడ్డట్టే ఆ నెంబర్ అక్కడి లొకేషన్లో సిగ్నల్ ట్రేస్ చేసింది. అంతేకాదు, ఆ నంబర్తో ఎవరైతే మాట్లాడారో అవతలి వ్యక్తి నెంబర్ కూడా అదే లొకేషన్లో ట్రేస్ అయింది. సో గోపాల్ చెప్పింది నిజం అన్నది రుజువయ్యింది. కళ్యాణ్ ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చి, విజయ్ వెంటనే మనం బంజారా హిల్స్ వెళ్ళాలి, వెంటనే వశిష్ఠ గారికి ఇన్ఫామ్ చేసి ఆయన కూడా మనతో వస్తే బాగుంటుంది అన్నాడు. విజయ్ వశిష్ఠ గారికి కాల్ చేసి, సార్ మీరు వెంటనే స్టేషన్కి రావాలి అన్నాడు. ఆయన కంగారు పడుతూ వచ్చాడు. ఏమైంది, మా వాళ్ళ వివరాలు తెలిసాయా అని అడిగాడు. కళ్యాణ్ ఆయన వైపు దిగులుగా చూస్తూ, ఖచ్చితంగా తెలుస్తాయండి, మీరు మాతో రండి అని చెప్పి మార్గం మధ్య ఫ్రెష్కి ఇన్ఫామ్ చేశాడు. కళ్యాణ్తో ఉన్న విజయ్కి కానీ మిగిలిన సిబ్బందికి కానీ క్లారిటీ లేదు అసలు విషయం ఏంటి అన్నది. మీడియా కూడా ఏదో బ్రేకింగ్ న్యూస్ వెలుగులోకి రానుంది అంటూ మీడియా లైవ్ కవరేజ్ చేస్తున్నారు. 3 ఆడపిల్లలు మిస్సింగ్, అంతేకాదు వాళ్లతో స్పోర్ట్స్ మ్యాన్ దేవరాజ్ మిస్సింగ్. ఈ కేసు ఏసీపీ కళ్యాణ్ గారు ఛేదిస్తున్నారు అని వార్త వచ్చింది. ఇంకా సేపటిలో మిస్టరీ ఏంటో తెలుస్తుంది అని కళ్యాణ్ వాళ్ళ వెహికల్స్ వెనకే ఫాలో చేస్తూ చాలా టీవీ ఛానల్స్ వెతుకుతున్నాయి. అప్పటికే టైం ఉదయం 8 దాటింది. అఖిలాండేశ్వరి ఇంట్లో టీవీ ఆన్లో ఉంది. మధు లైవ్ న్యూస్ చూస్తుంది. అందులో విజయ్, కళ్యాణ్ వాళ్ళు కనిపించడంతో ఇంట్రెస్ట్ పెట్టి సౌండ్ పెంచింది. ఆ సౌండ్తో ఆమె అన్నలు, వదిన, అక్క, బావ, నాన్న అందరూ బయటికి వచ్చి, ఏంటి కాలేజీకి వెళ్ళవా, ఈ టైంలో టీవీ ఏంటి అంత ఇంట్రెస్ట్ అంటూ ఉంటే ఆమె ఎక్సైట్ అవుతూ, విజయ్, కళ్యాణ్ సార్ టీవీలో కనిపిస్తున్నారు, ఏదో కేసు విషయమే వార్తలు వస్తున్నాయి అని చెప్పింది. కిచెన్లో ఉన్న జ్యోతి కళ్యాణ్ అన్న మాట విని కంగారుగా హాల్లోకి వచ్చింది. టీవీలో కళ్యాణ్ కనిపించారు. అంతే, ఆమె దిగులంతా పోయింది. ఏదో ఆనందం బెంగ మరిచిపోయి ఆసక్తిగా చూస్తూ ఉంది. వశిష్ఠ గారు అడుగుతున్నారు, ఎక్కడికి వెళుతున్నామని. విజయ్ ఆన్సర్ ఇచ్చేలోగా కళ్యాణ్ కలుగజేసుకుని, కాస్త ఓపిక పట్టండి ప్లీజ్, అన్ని విషయాలు తెలుస్తాయి అని ఆన్సర్ ఇచ్చాడు. అరగంటలో అంతా బంజారా హిల్స్లో ఉన్న ఓ గెస్ట్ హౌస్ చేరుకున్నారు. అక్కడ చేరుకోకముందే సూరజ్ని తీసుకొచ్చి ఉంచారు కొందరు పోలీస్ సిబ్బంది. అదంతా చూసి వశిష్ఠ కంగారుగా, వీడు ఉన్నాడేంటి, అయినా ఇక్కడికి తీసుకువచ్చారు ఏంటి సార్, అంటే వీడే ఏమైనా చేశాడా, నేను ముందు నుండి అనుకుంటూనే ఉన్నాను వీడే ఏదో చేసి ఉంటాడు అని అంటూ ఉండగా వెహికల్స్ ఆగాయి. అందరూ దిగారు. వశిష్ఠ సీరియస్ అవుతూ సూరజ్ మీద విరుచుకుపడుతుంటే కళ్యాణ్ కంట్రోల్ చేస్తూ, ముందు మిస్ అయిన వాళ్ళని వెతికి పట్టుకోవాలి, ఆ తర్వాత గొడవ పడటానికి చూడండి అని అరిచి అడ్డుకున్నాడు. విజయ్ కళ్యాణ్ వైపు చూసి, అసలు ఏంట్రా ఇదంతా, ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చావు, ఇది శాలిని సేల్ చేస్తున్న గెస్ట్ హౌస్ కదా, ఒకవేళ ఆమె ఇక్కడే ఉంది అనుకుంటున్నావా అన్నాడు. కళ్యాణ్ చిన్నగా ఊపిరి తీసుకుని, నాతో రా అని లోపలికి పిలిచాడు. విజయ్ ఇంకా మిగిలిన వాళ్ళు లోపలికి వెళ్ళారు. మీడియా లైవ్ టెలికాస్ట్ చేస్తుంది. కళ్యాణ్ ఆ బిల్డింగ్ అంతా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. అలాగే అతని వెనుక డాగ్స్ పట్టుకుని గార్డ్స్ ఉన్నాయి. అంతా ఏదో విషయం కోసం వెతకడం మొదలుపెట్టారు. అందరిలో టెన్షన్, ఎందుకంటే ఎలాంటి విషయాలు బయటపడతాయో అన్న టెన్షన్. లైవ్ చూస్తున్న వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉన్నారు. జ్యోతి ఉన్న దగ్గరకు అఖిలాండేశ్వరి వస్తున్న విషయం గమనించి జ్యోతి పక్కకి దాక్కుని చాటుగా చూస్తుంది. మధు మామ్, ఇలా చూడు నా ఫ్రెండ్స్ అని విజయ్ కళ్యాణ్ని చూపించింది. ఆవిడ చిన్నగా నవ్వి, విషయం ఏమై ఉంటుంది అన్నట్టు చూసింది. కళ్యాణ్ ఆ బిల్డింగ్ అంతా అబ్జర్వ్ చేస్తున్నాడు. చివరిగా ఒక చోట ఆగాడు. విజయ్ ఏంటి అన్నట్టు చూశాడు. వాళ్ళ ఎదురుగా 4 పిల్లర్స్ ఉన్నాయి. అక్కడ అంతా చేరి ఉన్నాయి. కళ్యాణ్ వాటిని అనుమానంగా చూస్తూ గతంలో ఒక విషయం గుర్తు చేసుకుంటూ సూరజ్ వైపు చూశాడు. అతడు అర్థం కానట్టు చూస్తున్నాడు.
అతడి ఇంటి స్విమ్మింగ్ పూల్ దగ్గర ఇలాంటి పిల్లర్స్ మోడల్గా కట్టించుకున్నాడు. అచ్చం అలాంటి మోడల్లోనే ఇక్కడ 4 పిల్లర్స్ కట్టి ఉన్నాయి. అది కూడా రీసెంట్గా కట్టారు అన్నది తెలుస్తుంది. కళ్యాణ్ అనుమానించినట్టే డాగ్స్ కూడా అక్కడికి వచ్చి అరుస్తూ ఉన్నాయి. విజయ్కి అర్థమైపోయింది మొత్తం మ్యాటర్ ఆ పిల్లర్స్లోనే ఉంది అని. వెంటనే వర్కర్స్ని రప్పించి వాటిని పగలగొట్టుతున్నారు. మీడియా క్లియర్గా కవర్ చేస్తుంది. ఎందుకు వాటిని పగలగొడుతున్నారు అన్నట్టు అందరూ చూస్తుండగా ఆ పిల్లర్స్ మధ్య దుర్గంధం వెలువడుతూ ఉంటే అందరూ కంగారు పడ్డారు. వశిష్ఠి గారు ఏడుస్తూ చూస్తున్నారు. ఒక్కసారిగా అంతా చూస్తుండగా పిల్లర్స్ పగలగొట్టారు. ఊహించిన విధంగా అందులో నుండి కనిపించకుండా పోయిన 4 డెడ్ బాడీస్ బయటపడ్డాయి. చాలా వరకు కుళ్ళిపోయి దారుణమైన స్థితిలో ఆ శవాలు ఉన్నాయి. ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు. భయంగా కేకలు వేశారు. కళ్యాణ్ సీరియస్గా చూస్తూ ఉన్నాడు. విజయ్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓ గాడ్ అంటూ ఉన్నాడు. సూరజ్ ఒక్కసారిగా భయపడిపోయాడు. ఏంటి ఘోరం అనుకుంటూ ఉన్నాడు. వశిష్ఠ అయితే బోరుని ఏడుస్తూ నేల మీద పడిపోయాడు. అంతా గందరగోళం నెలకొంది. పిల్లర్లు వెలువడిన శవాలని ఫొరెన్సిక్ వాళ్ళు పరిశీలించడానికి తీసుకువెళ్లారు. మీడియా వాళ్ళు కళ్యాణ్ ఎదురుగా వచ్చి, ఏమైంది సార్, వీళ్ళని ఎవరు మర్డర్ చేశారు, అసలు ఈ బాడీలు ఇక్కడ ఉన్నాయని ఎలా తెలుసుకున్నారు అని అడుగుతుంటే, కళ్యాణ్ నేరస్తుడు ఇక్కడే ఉన్నాడు, త్వరలోనే మీకు అన్ని విషయాలు తెలియచేస్తాను, బట్ కనిపించకుండా పోయిన వాళ్ళు ఇలా శవాలుగా దొరకడం దురదృష్టం అని చెప్పి ఇంకా మా పని మమ్మల్ని చేసుకోనివ్వండి, వెంటనే ఈ దారుణం చేస్తున్న నేరస్తుడిని అరెస్ట్ చేయాలి అని విజయ్ కమాన్ అన్నాడు. కళ్యాణ్ వెనకే విజయ్ కదిలాడు. ఇప్పుడు వాళ్ళు నేరం చేసిన వాడిని అరెస్ట్ చేస్తారు.